जय राधा माधव कुंज बिहारी Jana
అవసరం మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతేనుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైస్తకే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము 3వ శ్లోకము. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ప్రియవాసులు శిల ప్రభుపాద జగద్గురు శిల ప్రభుపాదకి జై. మనం 2వ శ్లోకం మనం కాలేదు కాబట్టి టచ్ చేసి 3వ శ్లోకం చూస్తున్నాం. 12వ శ్లోకం. సో 7వ అధ్యాయంలో 1వ శ్లోకం చెప్పుకున్నాడు లాస్ట్ అంటే నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. శ్రీ భగవాను యోగం జన్మదాశ్రయ అసంశయం శ్రీకృష్ణ భగవానుడు పలికిన ఓ భారత మనసును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావంలో యోగం అభ్యసించడం ద్వారా నిస్సందేహంగా నీవు అన్నింటితో సమగ్రంగా తెలుసుకోగలవు. ఇప్పుడు వినము. 2వ శ్లోకం.
జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ శేషతః యజ్ఞాత్వా నేహ భూయవ్యో జ్ఞాతవ్యం అవశిష్యతే. నేను నీకు ఇప్పుడు ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన జ్ఞాన విజ్ఞానాలను సంపూర్ణంగా విశదీకరించదు. ఇక దీనిని ఎరిగిన పిమ్మట నీకు తెలుసుకోవాల్సింది మిగిలి ఉండదు. నీకు తెలుసుకోవాల్సింది ఏమీ మిగిలి ఉండదు. భాష్యం. సంపూర్ణ జ్ఞానంలో భౌతిక జగత్తు మరియు దాని వెనకాల తత్వము మరియు ఆ రెండింటి మూల కారణములకు సంబంధించి జ్ఞానము మిగిలి ఉంటుంది. సంపూర్ణ జ్ఞానంలో భౌతిక జగత్తు మరియు దాని వెనుక గల తత్వము మరియు ఆ రెండింటి మూల కారణములకు సంబంధించిన జ్ఞానము ఇమిడి ఉండును. భగవద్గీత 7వ అధ్యాయం 2వ శ్లోకం. ఇందులో 369 ఉంది. ఓకేనా? ఓకే. భాష్యము. సంపూర్ణ జ్ఞానం అంటే ఇక్కడ చెప్తున్నారు. సంపూర్ణ జ్ఞానం అంటే భౌతిక జగత్తు మరియు దాని వెనుక గల తత్వము మరియు ఆ రెండింటి మూల కారణములకు సంబంధించిన జ్ఞానం ఇమిడి ఉండును. అట్లా తీసుకోవడం. 7వ అధ్యాయం 2వ శ్లోకం. పైన చూడండి, అధ్యాయం 7 అని ఉంటుంది. ఫస్ట్ శ్లోకము నెంబర్ ఉంటుంది. శ్లోకం ఏమో రైట్ సైడ్ రాసి ఉంటుంది. శ్లోకం సంఖ్య 2 3 దగ్గర కలిసి. ఓకే. అదే దివ్య జ్ఞానం అంటే అది అని చెప్తున్నాడు. ఏంటది? భౌతిక జగత్తు గురించి, దాని వెనుక ఉన్నటువంటి తత్వము, ఆ రెండింటి మూల కారణములకు సంబంధించిన జ్ఞానము ఇమిడి ఉండను. అర్జునుడు తనకు పరమ భక్తుడు మరియు ఆప్తమిత్రుడు అయినందున భగవంతుడు అతనికి పైన పేర్కొనబడిన జ్ఞాన విధానము వివరింపదలిచింది. గురు శిష్య పరంపర మార్గంలోని భగవద్భక్తుడు మాత్రమే నేరుగా భగవంతుడి నుండి పరిపూర్ణ జ్ఞానమును పొందగలుగును. శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయపు ఆరంభంలో వివరించిన విషయమునే ఇక్కడ తిరిగి నిర్ధారిస్తున్నాను. కనుకనే ప్రతి ఒక్కరూ ఎవరు సర్వ కారణములకు కారణము మరియు సమస్త యోగాభ్యాసముకు ఏకైక ధ్యాన లక్ష్యము, అతడే సమస్త జ్ఞానముకు మూలము అని ఎరుగగలిగేలా బుద్ధికుశుడై ఉండవలెను. అట్లు సర్వ కారణములకు కారణము తెలిసినప్పుడు తొలగవలసిన సమస్తము తెలుసుకోబడి ఇక తెలియవలసింది మిగిలి ఏమీ ఉండదు. కనుకనే వేదములు కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వవిధం విజ్ఞానం భవతి అని ముండకోపనిషత్తు చెప్తుండెను. సో 3వ శ్లోకము. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధయే యథామసిద్ధానం దక్షిణమా వ్యక్తిపరచడం. చెప్పండి చెప్తున్నారు. మనుషులలో సహస్రేషు వేలాది మందిలో కచ్చిత్ ఒకడు యతతి ప్రయత్నించును సిద్ధయే సంపూర్ణ సిద్ధి కొరకు అట్లు యత్నించు వారిలో అపి సిద్ధానాం సిద్ధి సాధించిన వారిలోను కచ్చిత్ ఎవరో ఒకరు నన్ను వేత్తి ఎరుగును తత్వతః యథార్థముగా తప్పను. పలు వేలాది మనుషుల్లో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధికై యత్నించును. అట్లు సిద్ధి సాధించిన వారిలో అరుదుగా ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థంగా గ్రహించగలరు. చెప్పండి. పలు వేలాది మనుషులలో అనేక వేలాది మనుషులలో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధికై యత్నించును.
అట్లు సిద్ధి సాధించిన వారిలో అరుదుగా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా గ్రహించగలుగును. అందరూ తెలిసిన శ్లోకమే, ఫేమస్ శ్లోకం. మనుష్యానం సహస్రేషు భాష్యం ప్రభుపాద ఏం రాస్తున్నారు చూద్దాం. మానవులు వివిధ తరగతులుగా కలవు. అట్టి వేలాది మందిలో ఏ ఒక్కరు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి విషయంలో తగిన ఆసక్తిని కలిగి ఆత్మ అనగానేమో, దేహం అనగానేమో, పరతత్వం అనగానేమో ఎదుటకు యత్నించును. సాధారణంగా మానవులు పశు ప్రవృత్తులై ఆహారము, భయము, నిద్ర, మైదునాలతో మాత్రమే నెలకొని ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆసక్తులైన వారు మిక్కిలి అరుదు. భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానంలోనూ ఆత్మ మరియు పరమాత్మలను అవగాహన చేసుకోవడంలోనూ జ్ఞానయోగ మరియు ధ్యాన యోగాల ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందే విధానంలోనూ దేహాత్మల భేదములను భౌతిక పదార్థము ఆత్మ నుండి వేరుగా గూర్చి ఎరుగుటలోనూ ఆసక్తులైన వారి కొరకై నిర్దేశించబడింది. కానీ నిజమునకు కృష్ణ చైతన్యవంతులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి పరిపూర్ణంగా ఎరగలుగుతారు. ఇతర తత్వవేత్తలు కూడా నిరాకార బ్రహ్మానుభూతిని పొందవచ్చును. ఎందుకనగా నిరాకార బ్రహ్మానుభూతిని పొందుట శ్రీకృష్ణుని అవగాహన చేసుకోవడం కంటే మిక్కిలి సులభమైనది. శ్రీకృష్ణుడు పరమ పురుషుడు. నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు కూడా అతీతులు. కనుకనే యోగులు మరియు జ్ఞానులు శ్రీకృష్ణుని అవగాహన చేసుకునే వ్యక్తులలో భ్రమకు గురి అవుతుందరు. నిరాకార బ్రహ్మవాదులలో అగ్రగణ్యుడైన శ్రీపాద శంకరాచార్యులు శ్రీకృష్ణుని దేవదేవుడని తన గీతాభాష్యంలో అంగీకరించినను అతని అనుసరులు మాత్రము శ్రీకృష్ణుని దేవాది దేవుడని అంగీకరించరు. మానవుడు నిరాకార బ్రహ్మానుభూతిని కలిగి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని అవగాహన చేసుకోవటం మిక్కిలి కష్టము. ఓకే, ఇంతవరకు చూద్దాం. తర్వాత ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन भूतले త్వం వందేయం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సార్వయాతం సర్వగుణాగమితం తం సజీవం సార్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణలలితా శ్రీసహస్రాం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగద్పతే గోపేశ గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తాప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి నమామి హరిప్రియ. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమామృతాయ కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశపాలిని. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ
కనకామదాతౌ సంకీర్తనైకంతరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ జవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ మూకం కరోతి వాచాలం సంపూర్ణం భావితే గిరిం యత్పాదామహం వందే శ్రీగురుం దీనతామహం. బోర్డు తీసుకెళ్ళండి. సో ఇక్కడ మనం 6 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 7వ అధ్యాయంలోకి వచ్చామన్నమాట. బయట పెట్టి పడిపోకుండా బాగా స్టాండర్డ్ పెట్టాలి. అంటే ఒక సపోర్ట్ పెట్టండి, ఒక భగవద్గీత తీసుకెళ్ళండి, సపోర్ట్ పెట్టండి. సో 7వ అధ్యాయం పేరు భగవద్ విజ్ఞానము. దేని గురించి అండి? జ్ఞానము భగవంతుడి గురించి. జ్ఞానం కాదు, విజ్ఞానం అంటే రియలైజ్ నాలెడ్జ్. సో భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే దాన్ని ఏమంటాము? పైన రాశారు చూడండి. ఏం రాశారు పైన? ఇక్కడ రాశారు. శ్రీల ప్రభుపాదులు కూడా అదే విషయం రాశారు. పరమ సత్యము అంటే అబ్సల్యూట్ ట్రూత్. సో మానవ జన్మ ఎత్తిన తర్వాత మనము అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. అంటే ఈ యొక్క పరతత్వాన్ని లేదా పరమ సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగి ఉండాలని చెప్తున్నారు. అలా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని ఏమంటారు? పరతత్వం గురించి తెలుసుకోవాలి అని లేకుండా అలాంటి ఆలోచన లేని వాళ్ళని ఏమంటారు? ఇంకా జంతువులు అని ప్రభుపాదులు చెప్పారు. జంతువులకు ఏం ఆసక్తి ఉంటుంది? 4 విషయాల కన్నా ఎక్కువ ఆసక్తి ఉంది. ఏంటది? ఆహార, నిద్ర, భయ, మైథున. భయ అంటే రక్షణ చేసుకోవడం, భయం కూడా. మైథునం అంటే సంతానం కోసం, తినటం, పడుకోవడం. ఆహార, నిద్ర, భయ, మైథునం. ఈ 4 మీద దృష్టి పెడితే మహాభారతంలో చెప్తున్నారు. ఆహార, నిద్ర, భయమైథునంచ సామాన్యమేక పశువీనరాణం ధర్మో హితేషో హరికో విశేషో ధర్మేణ హీన పశువి సమాన. ఈ 4 పశువుకి మనిషికి సమానం. మరి మనిషి యొక్క గొప్పతనం ఏంటి? ధర్మో హితేషో అధికో విశేషో. ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశువి సమానం. సో కాబట్టి ధర్మం అనేది ఏంటి అని తెలుసుకోకుంటే పశువు అని అంటున్నాం. మన పిల్లల్ని స్కూల్కి పంపుతున్నాం కదా, ఏం తెలుసుకోవడానికి? ధర్మం తెలుసుకోవడానికి, లేకుంటే ఆహారాన్ని నిద్ర గురించి తెలుసుకోవడానికి. సో మనం పంపించేటువంటి స్కూల్స్ అనేవి ఏం చెప్తాయి? కామము, అర్థం గురించే చెప్తారు. ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా కోరికలు తీసుకోవాలి. ధర్మము ఎదుర్కొట్టేశారు, మోక్షము ఎదుర్కొట్టేశారు. సో కాబట్టి ఆ విద్య అంతా కూడా అవిద్య కింద పరిగణించబడుతుంది. సో కాబట్టి మనిషి అని అనిపించుకోవాలంటే ఇక్కడ 7వ అధ్యాయంలో అంటే 6 అధ్యాయాల యొక్క సారాంశం ప్రభుపాదులు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. మానవులు వివిధ తరగతులుగా గలరు. అట్టి వేలాది మందిలో ఏ ఒక్కరు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి విషయంలో తగిన ఆసక్తి కలిగి ఆత్మ అనగానేమో, దేహం అనగానేమో, పరతత్వం అనగానేమో ఎరుగుటకు యత్నించును. ఓకే, ఆత్మ అంటే ఏంటి, భౌతిక దేహం అంటే ఏంటి, అదేవిధంగా పరతత్వం ఏంటి. పరతత్వం అన్న కదా పరమతత్వం లేదా పరతత్వం, అబ్సల్యూట్ ట్రూత్ అని. సో కాబట్టి ఇలాంటి మనుషుల్లో ఎవరో ఒక్కరు మాత్రమే, ఎలాంటి ఒకరు అంటే వేలల్లో ఒకడు, అనేక వేలల్లో ఒకడు అన్నమాట. మనుష్యానం సహస్రేషు అంటే అనేక మంది, అనేక వేల సంఖ్యలో ఒకడు మాత్రమే ఇలాంటి దేహం ఏంటి, ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి లేదా పరతత్వం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సాధారణంగా మనుషులందరూ కూడా నిద్ర, ఆహార, భయమైథునాల్లో ఉంటారని చెప్తున్నారు. సో మరి మొదటి 6 అధ్యాయాల్లో ఏం చెప్పారు అంటే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు వారు,
ఆధ్యాత్మిక జ్ఞానంలోను ఆత్మ మరియు పరమాత్మను అవగాహన చేసుకోవడంలోను జ్ఞానయోగ మరియు ధ్యానయోగుల ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందిన విధానంలోను దేహాత్మల భేదమును కూర్చి ఎరుగుటలోను ఆసక్తులైన వారి కొరకే నిర్దేశించబడును. మొదటి 6 అధ్యాయాలు ఎవరికై అంటే ఆత్మ పరమాత్మ యొక్క అవగాహన చేసుకోవడం కోసం జ్ఞానము మరియు ధ్యానయోగాన్ని వివరించారు. ఇక్కడ మొదటి 6 అధ్యాయాలు ఏమి వివరించారు? ధ్యానయోగము మరియు జ్ఞానయోగము వివరించారు. మొదటి 6 అధ్యాయాలని ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే కర్మయోగం అంటారు. ఇక్కడ చూడండి, కింద ఒక వాల్ ఉంది కదా, డ్రమ్ ఇలా చూసాము. అదంతా కూడా ఏమంటారు? దాన్ని కర్మక్షేత్రం. ఏంటది? కర్మక్షేత్రంలో ఆఫ్ చేశాము. అందులో కింద పాటు కర్మ అని రాశాము. సో అందులో అందరూ కూడా కర్మ చేస్తూ ఉంటారు. ఆ మొత్తంలో కూడా కర్మ చేస్తుంటారు. ఇంకా ఆఫ్ పార్ట్లో కూడా కర్మ చేస్తూ ఉంటారు. ఆ కర్మ చేస్తే ఈ కర్మ మరి మానవ జన్మ వచ్చింది కదా, కర్మ జంతువు కూడా చేస్తుంది. సీమ కూడా మట్టి తీసిపోయి పుట్ట పెట్టుకుంటుంది, మన ఇల్లు కట్టుకుంటుంది, పక్షి కూడా గూడు కట్టుకుంటుంది. కర్మ అన్నీ చేస్తుంటాయి వాళ్ళ కర్మ ప్రకారం. కానీ మానవుడు కూడా అలాగనే జంతువులా కర్మ చేయకుండా ఏం చేయాలి? జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మరి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏంటి? మార్గం ఏంటి? ఎలా వస్తుంది అజ్ఞానం? భగవద్గీత 6 అధ్యాయంలో భగవంతుడు ఇచ్చాడు, కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన. నీకు అధికారం లేదు ఫలాన్ని ఆశిస్తాను. అలా కర్మ చేసి ఫలితం భగవంతుడి మీద ఆధారపడి, అంటే ఫలితాన్ని ఆశించకుండా ఉన్నట్లయితే అప్పుడు మనకేమొస్తుంది? జ్ఞానం అనేది భగవంతుడు ఇస్తాడట. వాస్తవం ఏంటి? కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన. అది ఎట్లా సాధ్యపడి కర్మ చేసి ఫలితం ఆశించకుండా? కాదు, భగవంతుడు ఏమంటే అసలు ఫలితం ఆశించవద్దు అంటున్నాడు. మరి ఏం ఫలితం ఆశించవద్దంటే రిజల్ట్స్ గురించి ఆశించవద్దు. నువ్వు ఏదైతే డ్యూటీ ఇచ్చారో అది చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎవరిచ్చారు శక్తి? అలా కాకుండా నేను మాట్లాడుతున్నాను అనేటువంటి మిస్అండర్స్టాండింగ్ తోటి ఒక ఫలితాన్ని ఆశించి అహంకారంతో చేసినటువంటి రేపు మాట రాకపోవచ్చు. ఇంకొక వ్యక్తి భగవంతుడు కంట్రోల్ కూడా చేస్తారు, మాట కూడా అర్థం చేయగలరు. సో కాబట్టి ఎవరైతే భగవంతుడే నాకు ఇస్తున్నాడు ఈ శక్తి అని అర్థం చేసుకొని, సో నేను ఈరోజు ఇంత వెయిట్ లిఫ్టింగ్ చేయగలిగాను అంటే భగవంతుడు ఇచ్చినటువంటి అనేటువంటి శక్తిని గుర్తించగలిగి ఆ ఫలితాన్ని భగవంతుడికి ఇస్తే భగవంతుడు మనకి దాని ద్వారా ఏం రిజల్ట్ రావాలో ఆ రిజల్ట్ ఇస్తాడు. సో దానికి ఎగ్జాంపుల్ బ్యాంకులో క్లర్క్ ఉంటారు కదా, సో బ్యాంకులో క్యాషియర్ ఉంటారు కదా, క్యాషియర్ ఏం చేయాలి? వచ్చిన డబ్బులన్నీ జోబులు వేసుకోకుండా సో బ్యాంకు క్రెడిట్ చేస్తూ ఉంటారు. సో ఆయనకు వచ్చే రిజల్ట్ ఆయనకు వస్తుంది, కానీ ఆయన నిస్వార్థంగా పనిచేయాలి. సో అప్పుడు ఆయనకు వచ్చేటువంటి ఫలితం. సో ఆ విధంగా మనము ఒక ఎలాంటి కర్మ చేయమన్నారు? నీకు ప్రిస్క్రైబ్డ్ అంటే మీకు విధించినటువంటి కర్మను మీరు చేయాలి. ఏంటి విధించిన కర్మలు ఏంటి? మన అందరికీ అసలు కర్మ అంటే దేని కర్మ అంటారు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అని చెప్పాడు. నేను 4 వర్ణాలు 4 ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాను. ఏ విధంగా అంటే నీ యొక్క గుణాన్ని బట్టి నీ యొక్క కర్మని బట్టి. కాబట్టి సో మనం పనిచేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు గానో, ఒక క్షత్రియుడు గానో, ఒక వైశ్యుడు గానో పనిచేస్తుంటాం, అంతేనా కదా? సో బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? చెప్పుకున్నాం, పఠన పాఠం యజన్ యాజన్ దానం పెట్టుకున్నాను. క్షత్రియుడు పఠన పాఠం యజన్ యాజన్ దానం మాత్రం చేస్తాడు, దానం స్వీకరించాడు. వైశ్యుడు కృషి గోరక్ష వాణిజ్యం చేస్తారు, ప్లస్ పఠన్ యజన్ దానం చేస్తాడు. పఠన్ శాస్త్రం చదువుతాడు, యజన్ పూజ చేస్తాడు, దానం చేస్తాడు. శూద్రుడు ఈ 3 వర్ణాల వాళ్ళకి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయనకి చేసేటువంటి బుద్ధి లేదు కాబట్టి వీళ్ళ ముగ్గురికి సహాయం చేస్తే ఈయన కూడా ముక్త పురుషులు అవుతారు, ఈయన కూడా కర్మ నుంచి బయటపడతారు. సో కాబట్టి మనం చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి ఇచ్చారన్నమాట. సో అలా మనకు ప్రిస్క్రైబ్ డ్యూటీ అంటే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి గుణాన్ని బట్టి మనం పనిచేయాలి.
ఓకే. సో అలా చేస్తూ దాని మళ్ళీ లక్ష్యం ఏంటి అంటే తత్వ జిజ్ఞాస. ఆ కర్మ నుంచి బయటపడటం ఎలా, ఎందుకంటే కర్మ చేస్తే ఇరుక్కుపోతాం అన్నమాట మనం. కర్మ మనని బంధిస్తుంది. 3వ అధ్యాయంలో చెప్పారు, యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర లోకోయం కర్మ బంధన. 3వ అధ్యాయం 13వ శ్లోకంలో ఎవరి కోసం పనిచేయమంటున్నారు? యజ్ఞార్థాత్ అంటే విష్ణువు కోసం పనిచేయమంటారు. యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ర లోకోయం కర్మ బంధన. ఏ కర్మ చేసినా కూడా ఈ లోకంలో బంధించి వేస్తుంది, కానీ విష్ణువు కోసం చేసిన పని బంధించదన్నమాట, అది ముక్తిని ఇస్తుంది. సో కాబట్టి మనం విష్ణువు కోసమే పనిచేయాలి. సో మరి విష్ణువు కోసం పనిచేయాలంటే, కృష్ణువు కోసం పనిచేయాలంటే, యజ్ఞం కోసం పనిచేయాలంటే అంత బుద్ధిమంత లేదు కదా. ఎందుకంటే ఏ కర్మ చేసినా కూడా పెయిన్ఫుల్, మనకి కష్టం ఇస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కనీసం ఆ కష్టం నుంచి బయటపడటం కోసం ప్రార్థన చేయాలి, అంతేనే కదా ఇనిషియల్. దాన్ని ఏమంటారు? నిష్కామ కర్మ. ఏమంటారు? అంటే ఎలాంటి కోరికలు లేకుండా పనిచేయడం, డ్యూటీ, వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్యూటీ. సో నిష్కామ కర్మ. ఓకే. సో అంటే కర్మార్పణం ఎలా చేస్తున్నావు? మనకు ఆయనకి యాపిల్ పండు ఇవ్వాలని లేదు కాబట్టి నాకు డిసీజ్ వచ్చింది, యాపిల్ పండు నేను తినకూడదు కానీ అది ఇచ్చేస్తున్నాను. నాకు ఆయన ప్రేమతోటి ఆయనకి ఇవ్వట్లేదు, ప్రేమతోటి ఆయనకి 1000 రూపాయలు దక్షిణ ఇవ్వట్లేదు, ఇవాళ ఇస్తున్నాను అంటే డ్యూటీగా. సో కాబట్టి అంటే మనకి ఆ యొక్క ప్రేమ లేదు, భక్తి లేదన్నమాట. సో ఇప్పుడు ఏంటి? సో డ్యూటీగా చేస్తున్నాం అన్నమాట. మా ఇంట్లో సాగు వచ్చారు, బ్రాహ్మణుడు వచ్చారు, 100 రూపాయలు దక్షిణ ఇస్తున్నాము. ఎవరు అడుక్కోవడానికి వచ్చారు, వేయాలి కాబట్టి ఇస్తున్నాం. ఒక పత్రం ఒక పండు ఇవ్వాలి, దానికి ఏదో బియ్యం పెట్టాలి, అమ్మ చెప్పింది ఏమన్నా తెస్తున్నారు అంటే. సో ఆయనలో కూడా భగవంతున్నాడు, పాపం ఆయన ఆలోచన ఉన్నాడు, ఆయన ఆకలి తెచ్చుకున్నాం, అతి దేవో భవ అట్లా అందరికీ ఇంకో సైడ్ కూడా రూల్స్ ఇంట్లో వస్తాయి. అట్లాంటి ప్రేమతత్వం మాకు లేదు. సో ఆయన కూడా భగవంతుడు పెట్టే అనవసరంగా కష్టపడుతున్నాడు పాపం అనేసి అంటే జాలి ఏమి లేదు. సో కాబట్టి నిష్కామ కర్మ ఇనిషియల్గా మనం నిష్కామంగా ఏం ఆశించకుండా చేస్తే ఏమవుతుందంటే భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దానిలో చూడండి, నిష్కామ కర్మ అని చెప్పాం. లెఫ్ట్ సైడ్ జ్ఞానయోగం అంటాం, అదేవిధంగా లోవర్ సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లోనే ధ్యాన యోగం అన్నాం, రైట్ సైడ్ పూర్తిగా భక్తి యోగం అన్నాం. సో కాబట్టి ఈ యొక్క జ్ఞాన మార్గంలోకి ఎంట్రీ కావడానికి అది యొక్క స్టెప్పింగ్ స్టోన్ ఏంటి? సో నిష్కామ కర్మ చేయండి. నిష్కామ కర్మ చేస్తే అంతఃకరణ అనేది శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అయ్యి ఏం జరుగుతుంది? మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాం. ఎవరిస్తారు? అది భగవంతుడే ఇస్తారు జ్ఞానం. సో కాబట్టి మనం శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మనం వరిగా ఎక్కువ. ఇప్పుడు మనం తండ్రి ఏడిపోయిన ఏడుస్తాం కదా ఎవరైనా చనిపోతే, అదే ఆత్మ ఏడిపోతే మంచి పని అయిపోయింది, ఈ కాలు చేయి ఆడట్లే పక్షులాడికి వచ్చింది, చక్కగా వేరే బాడీలోకి వెళ్ళిపోయింది, మంచి పని అయింది అని సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ మనం ఏడుస్తాం ఎందుకు? అదే అనుకుంటున్నాం అనమాట. ఈ కాలు చెయ్యి కన్ను ముక్కు ఉన్నదే మనిషి అనుకుంటున్నాం కాబట్టి, అనే వ్యక్తి అనుకుంటున్నాం కాబట్టి. సో ఈయన శరీరం పనిచేయట్లేదు, భగవంతుడు దాన్ని తీసేసి ఇంకా కొత్తది ఇస్తున్నాడు. సో అని మనం సంతోషపడమన్నమాట. కానీ వైష్ణవులు సంతోషపడతారు, ఆ పోయిన రోజునే సెలబ్రేట్ చేస్తారు, పుట్టినరోజుని సెలబ్రేషన్ చేయకుండా. సో తిరోభావతిని సెలబ్రేషన్ చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళు వైష్ణవులు అంటే విష్ణు భక్తులు ఈ యొక్క ఊర్ధ్వలోకాలకో అధోలోకాలకో వెళ్ళరు, భగవద్ధామానికి వెళ్తారు. కాబట్టి మానవ జన్మ వచ్చిన తర్వాత భగవద్ధామానికి పోవడం అనేది, చేరుకోవడం అనేది ఉన్నత లక్ష్యం అన్నమాట. అది ఉత్కృష్టమైనటువంటి లక్ష్యం. అది విషయం తెలుసుకొని భగవంతుని చేరుకోవడం అనేది ఎంతో గొప్ప పద్ధతి అన్నమాట, గొప్ప గిఫ్ట్ మనం చేరుకోవడం అనేది. సో కాబట్టి ఆ విధంగా నిష్కామ కర్మ చేస్తే ఏమవుతుంది? అంతఃకరణ శుద్ధి జరిగి జ్ఞానయోగంలోకి మనం ఎంట్రీ అయ్యి జ్ఞాన సాధనాలు చేస్తూ, ఏంటి జ్ఞాన సాధనాలు అంటే నిష్కామ కర్మ చేయటం వల్ల మనం జ్ఞానయోగాన్ని అభ్యాసం చేయగలుగుతున్నాము అంటున్నాం కదా. జ్ఞాన సాధనాలు అంటే ఈ యొక్క ఆత్మతత్వంలో పూర్తిగా మనకి రాలేదన్నమాట. నిష్కామ కర్మ చేస్తూ ఉన్నాం కదా, అప్పుడు ఏమవుతుంది? సో మనం ఆత్మని సంపూర్ణ రియలైజేషన్ కాలేదు. అట్లనే ఆత్మతో పాటు
బ్రహ్మజ్యోతి బ్రహ్మ అనేది ఆ యొక్క జ్ఞానయోగం యొక్క లక్ష్యం ఏంటి? బ్రహ్మజ్యోతి బ్రహ్మన్. ఓకే, సో బ్రహ్మేంటి పరమాత్మేంటి భగవాన్ శబ్దతే. ఈ జ్ఞానయోగాన్ని పాటించడం ద్వారా మనం ఏం పొందుతామయ్యా అంతిమంగా అంటే భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిని అనుభూతి పొందుతాము. ఈ యొక్క వెలుగుని ఒక జ్యోతిని అనుభూతి చెందుతాము. వెలుగుని జ్యోతిని మనం తెలుసుకోగలం. దేని ద్వారా? జ్ఞాన మార్గం ద్వారా తెలుసుకోవాలి. సో కాబట్టి ఆ విధంగా ముఖ్యంగా ఈ జ్ఞాన సాధనాల్లో ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, ఇంద్రియాలని చెడు వైపు పోకుండా సో యాజ్ ఎ డ్యూటీగా చేస్తూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతూ అందులో ఎదుగుతూ బ్రహ్మజ్యోతి వరకు మనం రియలైజ్ కాగలుగుతాం. కానీ పరమాత్మ రియలైజేషన్ కాలేదు. ఓకే, సో బ్రహ్మజ్యోతి తర్వాత పరమాత్మ అని ఉంది. పరమసత్యంలో రెండో స్టేజ్ ఏంటి? సో దాన్ని రియలైజ్ కావాలంటే ధ్యానం ఆచరించాలి, ధ్యాన యోగాన్ని ఆచరించాలి. ఇట్లా నేను నిష్కామంగా పనిచేస్తూ సో ధ్యాన యోగం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని కూడా అష్టాంగ యోగ పడుతున్నాయి. సో ఈ విధంగా మనం సాధన చేస్తున్నట్లయితే పరమాత్మ వరకు రియలైజ్ అవుతామన్నమాట. సో అయితే ఇక్కడ కర్మార్పణం అనేది ఇక్కడ ప్రేమతోటి స్వతంత్రంగా చేయట్లేదు, ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు ఇక్కడ కర్మార్పణం. సో అలా కాకుండా అటు సైడు సో కర్మార్పణం భక్తుల యొక్క సాంగత్యం దొరికి సో భగవంతుడి యొక్క గ్లోరీస్ విని భగవంతుడి యొక్క గొప్పతనం విని భక్తి మహత్యం తెలుసుకొని ఎవరైతే ఇక్కడైనా సరే కర్మార్పణ చేయాల్సిందే, అక్కడ కూడా కర్మార్పణ చేయాల్సిందే. సో కానీ ప్రేమతోటి భగవంతుడికి అర్పణ చేసినట్లయితే భక్తులకి ఈ కర్మని అర్పణ చేసినట్లయితే ఏమవుతుంది? సో శ్రద్ధ అంటే భక్తుల యొక్క కృప వల్ల భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకొని మన కర్మని శ్రద్ధతోటి భగవంతుడికి అర్పణ చేసినట్లయితే ఏమవుతుందంట? సాధువుల యొక్క సాంగత్యం, దాన్ని శ్రద్ధ అంటారు. భగవంతుడికి మన కర్మని శ్రద్ధతోటి అర్పించడాన్ని ఏమంటారు? శ్రద్ధ అంటారు. ఓకే, సో మన సమయాన్ని కానీ మన ఏదైనా సరే ధనం కానీ ఏదైనా సరే భగవంతుడికి శ్రద్ధతోటి ఏ పని చేస్తున్నా కూడా అది కూడా భగవంతుడికి శ్రద్ధతోటి చేయడం, శ్రద్ధతోటి అర్పించడాన్ని భక్తి అంటాము. సో కాబట్టి భక్తుల యొక్క సాంగత్యం దొరికి మనం భక్తి యొక్క గొప్పతనం భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకొని ఆ విధంగా దృఢ శ్రద్ధతోటి మనం చేసినట్లయితే ఆ యొక్క కర్మార్పణ ఏమవుతుందంట? సాధువుల యొక్క సాంగత్యంలో దొరుకుతుంది. సో రెండో స్టేజ్ అనమాట. ఆ విధంగా శ్రద్ధ, సాధు సంఘ, దెన్ భజన క్రియ. సో సాధువుల యొక్క సాంగత్యం ఏం చేస్తాం? మనం భక్తి సాధన చేస్తాము. భక్తి సాధన అంటే శ్రవణ కీర్తన భక్తి, శ్రవణ కీర్తన స్మరణ భావసేవన స్మరణం దాస్యం సాఖ్యం ఆత్మీయం. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నాం 6 అధ్యాయాలు. అటు సైడ్ ఏమవుతుందో ఇక్కడ ప్రభుపాద వాళ్ళు ఏం చెప్తుందో చూద్దాం. శ్రీకృష్ణుడే దేవాదేవుడు, సర్వకారణములకు కారణము, ఆది పురుషుడైన గోవిందుడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అతన్ని ఎరుగుట అభక్తులకు ఎంతో కష్టము. అట్టి అభక్తులు భక్తి మార్గము లేదా భక్తుత్వ సేవా మార్గం మిగిలి సులభమని ప్రకటించినను దానిని వారు అవలంబించలేరు. ఒకవేళ వారు చెప్పినట్లు భక్తి మార్గం అంతగా సులభమైనచో వారెందుకు కఠిన మార్గాన్ని అనుసరించుకుందరు? నిజమునకు భక్తి మార్గం అంత సులభం కాదు. భక్తి జ్ఞానం లేని అప్రమాణికులైన వ్యక్తులు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభం కావచ్చునేమో, కానీ నియమ నిబంధనలు అనుసరించి నిజంగా దాన్ని అభ్యసించవలసి వచ్చినప్పుడు మనోకల్పనా పరులైన పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమున కొనసాగలేక వైదొలుగుతుందరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ జ్ఞాన మార్గం ఈ యొక్క కర్మిష్ఠులు కర్మ చేస్తూ ఉంటారు కదా, కర్మయోగులు. కింద పనిచేసే వాళ్ళందరూ కూడా కర్మయోగులు అంటారు కింద క్షేత్రంలో. సో అటు మళ్ళీ జ్ఞానయోగులు, అదేవిధంగా ధ్యాన యోగులు, వాళ్ళంతా ఏమంటే భక్త్యా హరే కృష్ణ హరే రామ ఎవడైనట్లే అలా పనిచేసి చూద్దాం. హరే కృష్ణ హరే రామ ఎవడంటారు, అది కూర్చొని హరికథ ఎవడంటారు, మేము వింటామంటారు. సో వాళ్ళకి విశ్వాసం లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఒకవేళ వారు చెప్పినట్టు భక్తి మార్గం అంతగా సులభమైన వారెందుకు కఠిన మార్గం అనుసరిస్తుంది? నువ్వెందుకు మరి కర్మయోగానికి పోతున్నావు?
లోనికి వచ్చి 101 కొడితే 101 ఫ్లోర్కి వెళ్తావా, నువ్వు స్టెప్స్ ఎందుకు ఎక్కుతున్నావు అంటే లేదు మళ్ళీ ఏమవుతుందో వాడికి విశ్వాసం లేదు అన్నమాట. కరెంట్ పోతే నేను గోయింది అవుతాను, సో కాబట్టి నాకు కష్టం అవుతుందని వాటికి అట్లా భక్తి మార్గం మీద విశ్వాసం లేదు. ఎందుకు? నిజమైన భక్తి మార్గం అంత సులభం కాదు. వాస్తవంగా భక్తి మార్గం సులభమైంది కాదు అన్నమాట. ఎట్లాంటి భక్తి మార్గం ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఏంటి? నామమాత్ర భక్తి కాదన్నమాట. మనం ఏమంటున్నారు? భక్తి జ్ఞానం లేని అప్రమాణికులైన వ్యక్తులు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభం కావచ్చునేమో కానీ నియమ నిబంధనలను అనుసరించి నిజంగా దానిని అభ్యసించవలసి వచ్చినప్పుడు మనోకల్పనా పరులైన పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమును కొనసాగలేక వైదొలుగుతుందురు. సో మరి భక్తి ఏంటో రూప గోస్వామి ఏం చెప్తుంటారో చూద్దాం. రూప గోస్వామి భక్తి రసామృత సింధులో ఈ విధంగా ఉదాహరించింది. 1.2.101లో శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విజింపిన ఐకాంతికి హరేర్భక్తి ఉత్పాదాయతైవ కల్పతే. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రం వంటి ప్రామాణిక వైదిక గ్రంథములను అనుసరించి చేయబడని భక్తియుక్త భగవత్ సేవ కేవలం సమాజంలో సంక్షోభమును మాత్రమే కలిగించును. బ్రహ్మ యామాల నుంచి కోట్ చేశారనమాట. ఏంటంటే అది అంటే భక్తి చేస్తున్నప్పుడు ఉపనిషత్తులను, పురాణాలను, నారద పంచరాత్రం వంటి ప్రామాణిక వైదిక గ్రంథాలను అనుసరించి భక్తి చేయాలన్నమాట. ఇప్పుడు మనం అర్చన చేస్తున్నప్పుడు ఎన్నో విధి విధానాలు ఉంటాయన్నమాట. అట్లనే పురాణాలు, ఉపనిషత్తులో కూడా ఎన్నో విధానాలు అంటే భక్తియుక్త కర్మలు చేస్తున్నప్పుడు అవన్నీ కూడా మనం పాటించాలి అని చెప్తున్నాను. అలా పాటించలేనట్లయితే ఏమవుతుంది? సమాజంలో సంక్షోభాన్ని ఏర్పాటు చేస్తుంది అంటున్నాం. బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి కానీ, పరమాత్మ అనుభూతి కలిగిన యోగికి కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుని యశోదా తనయుడిగా లేదా అర్జున రథసారుడిగా అవగాహన చేసుకోవడం సాధ్యపడదు. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానికి అదేవిధంగా యోగులకి భగవంతుడు యశోదామాత పుత్రుడై వచ్చిందంటే వాళ్ళు నమ్మలేరు అన్నాం. అట్లనే అర్జునుడి యొక్క స్నేహితులు అంటే నమ్మలేరు అని చెప్తున్నాను. ఎందుకంటే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణుని విషయంలో కొన్నిసార్లు భ్రాంతి చెందుతుందురు. ముష్యంతి యస్ సూరయ భాగవతంలో 1.1.1 ఫస్ట్ శ్లోకంలో చెప్పారు. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవాన్ కూడా ఇట్లు పలికను, మాంతు వేద నకర్షణ, ఎవరును నన్ను యథార్థంగా ఎరగలేదు, అతడిని ఎరుగలిగే మహాత్ములు మిక్కిలి అరుదు, స మహాత్మ సుదుర్లభ. కనుకనే మానవుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్త సేవలో నెలకొనంటే భగవంతుని యథార్థంగా తత్వత ఎరగలేడు. ఇది పాయింట్ అన్నమాట. సో కాబట్టి ఎంత పండితుడైనా సరే, ఎంత తత్వవేత్త అయినా సరే భక్తి చేయకుండా భగవంతుని యాజిటీస్గా తెలుసుకోలేరు అని చెప్తున్నాను. సంపూర్ణంగా తెలుసుకోలేరు అని చెప్తున్నాను. కేవలం శుద్ధ భక్తులు మాత్రమే సర్వ కారణములకు కారణమును, సర్వశక్తి సంపన్నమును, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యమును, షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములను కొంత అవగాహన చేసుకొనగలుగుతారు. సో కాబట్టి ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళే కానీ వాళ్ళు ఒక ఐశ్వర్యాలతో 6 ఐశ్వర్యాలతో ఉన్నటువంటి సంపూర్ణం కలిగినటువంటి భగవంతుని కొంతవరకు అవగాహన చేసుకునగలరు అని చెప్తుంది. తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమదయను కలిగి ఉండటమే అందుకు కారణము. మరి భక్తులు ఎలా అర్థం చేసుకుంటారంటే భగవంతుడి యొక్క కృప వల్ల అని చెప్తున్నాను. ఎవరు ఆయన అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి చిన్నపిల్లవాడు అమ్మ దగ్గర పాలు తాగాలి. అమ్మ ఎంత హైట్ ఉంటుంది? 5 అడుగులు హైట్ ఉంటుంది. పిల్లోడు ఎంత హైట్ ఉంటాడు? 2 అడుగులు ఉంటాడు. ఎట్లా పాలు తాగుతాడు? సాధ్యమా? అమ్మ కరుణిస్తే వాడిని ఎత్తుకుంటే తాగలుగుతుంది. సో అట్లనే మనం భగవంతుడి కోసం ప్రయత్నించినట్లయితే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ అలా రోధిస్తే కృష్ణుడు కరుణించి అరే నా కోసం నన్ను పిలుస్తున్నాడు అనేసి దొంగ ఏడుపు కాదు, నిజమైన ఏంటో పాపం వాడికి నిజంగా ఆకలిస్తుందని. సో అప్పుడు
కృష్ణుడు మనని కరుణిస్తే ఎత్తుకుంటే మనం దాని కృష్ణుడే వంగుతాడు అనమాట, వంగి మనకి అందుబాటులో. తన భక్తుల పట్ల కృష్ణుడు పరమదయను కలిగి ఉన్నదే అందుకు కారణం. బ్రహ్మానుభూతికి పరమావధి అయిన అతని భక్తులు మాత్రమే యథార్థంగా అనుభూతి చేసుకునగలరు. కనుకనే భక్తుల సాంస్కృతిలో ఇది తెలుపబడింది. 1.2.234లో ఇలా ఉంది. అత శ్రీకృష్ణ నామాది నభవే ప్యాశ ఇంద్రియై సేవోన్ముఖే హివాదు స్వయమేవ స్ఫురత్యతః. శ్రీకృష్ణుడి యొక్క నామం గురించి, ఆది రూపము, లీలలు ఇవన్నీ కూడా ఈ యొక్క భౌతిక ఇంద్రియాలతో మనం తెలుసుకోలేము. అత శ్రీకృష్ణ నామాది నభవే గ్రాహ్యం ఇంద్రియై, ఈ యొక్క భౌతిక ఇంద్రియాలతో అంటున్నాను. మరి ఎలా తెలుసుకోవచ్చాయి అంటే సేవోన్ముఖే హివాదు, జిహ్వా ఆది అంటే మొదట ఈ యొక్క నాలుగుతో స్టార్ట్ చేసుకొని జిహ్వా ఆది ఇతర ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం ద్వారా, ఋషికేశ సేవనం చేయడం ద్వారా స్వయమేవ స్ఫురత్యత అంటే అది ఆటోమేటిక్గా మనకి రివీల్ చేస్తుంది అని చెప్తున్నాం. వివరణ పరిమిత ఇంద్రియములతో ఎవరినూ శ్రీకృష్ణుని యథార్థంగా అవగాహన చేసుకునలేరు. కానీ భక్తుడు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవలో సంప్రీతుడై అతడే స్వయంగా భక్తులకు తనను ప్రకటించుకొనను. తనను తాను ప్రకటించుకొనను పద్మపురాణంలో చెప్తున్నాను. కాబట్టి భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క జ్ఞాన మార్గం కానీ, కర్మ మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ, ధ్యాన మార్గం కానీ పనికిరాదు అని మనం తెలుసుకోవచ్చు. సంపూర్ణంగా భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఒక భక్తి మార్గం మాత్రమే భక్తి ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతారని భగవంతుడు తెలుస్తుంది. మనుష్యానం సహస్రేషు కచ్చిత్ సిద్ధానం కచ్చిమాం వేది తత్వత అంటే అనేక వేలల్లో ఒకరు మాత్రం భక్తి యోగానికి వస్తున్నారు. అంతేనే కాదు, ఒకరు తెలుసుకుంటున్నట్టే భక్తి యోగంలోకి వచ్చిన వాడు ఎవరైనా తెలుసుకోవాలి. సో కానీ శిల ప్రభుపాదుల యొక్క కృప వల్ల మనంతా ఎంతమంది వచ్చింది కదా, కృష్ణుడు అని రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వేలల్లో ఒకరు అంటున్నాం, ఎంతమంది 100 మంది. సో అది భక్తుల యొక్క కృప అని చెప్పేసి. అంటే భగవంతుడు ఈసారి ఏం చేశాడు, ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి చాలా కష్టం నా భక్తులకు రావడం. ఆయన ఏం చేసాడు, ఈసారి కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని, ధ్యాన యోగాన్ని పక్కన పెట్టి, సో విధి భక్తిని కూడా పక్కన పెట్టి ప్రేమ భక్తిని, భావభక్తిని ఇస్తున్నాడు. కాబట్టి తీసుకుంటే మనం కరోడ్పతి అవుతాం, భక్తి యోగం అవుతాం. ఆయన ఇస్తున్నాడు కాబట్టి గృహేతాకో వనేతాకో సదా హరి బోలేదాకో సుఖే దుఃఖే బోలేనాకో సదా హరి. సో కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే అనమన్నారు కృష్ణుడు. చైతన్య మహాప్రభు వచ్చి ఏ స్థితిలో ఉన్నా మీరు భక్తి చేయొచ్చు, భక్తి చేయండి అని ఆర్డరిస్తున్నారు. భారత భూమిత అయినా మనుష్య జన్మ సార్థకూడి కరపడక. సో కాబట్టి మనం ఈరోజు ఇవన్నీ కూడా చర్చించుకోవడానికి కారణం మనకి ప్రభుపాదుల వారు మూమెంట్ని తీసుకొని మన భక్తిని మనకి ఇస్తున్నారు కాబట్టి మనం అర్థం చేసుకుంటాం. కానీ ఈ భగవద్గీత చదివి కర్మ జ్ఞాన యోగాలను అర్థం చేసుకొని మన భక్తిని స్వీకరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ సో ఈ యొక్క గురు పరంపర యొక్క మహత్యం వల్ల, గురువుల యొక్క కృప వల్ల సో మనం భగవంతుడికి శరణాగతి కావాలి అని తెలుసుకొని, శరణాగతి అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. శరణాగతి అంటే అది నామం చేయటమే, అంతనే ఉండదు. అట్లా నియమాలు కూడా ఉంటాయి. అంటే ధర్మాన్ని పాటించడం, మాంసాహారం తినకపోవడం, ఆల్కహాల్స్ తీసుకోకపోవడం, జూదం ఆడకపోవడం, అక్రమ సంబంధం లేకపోవడం, ఈ 4 నియమాలు పాటించడం. ఇంత సరళం చేశారన్నమాట ప్రభుపాదుల వారు. ఇలా చేస్తే మనం ఆ యొక్క భక్తి మార్గంలో శ్రద్ధ, సాధుసంగా, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ. సో ఈ యొక్క భక్తి మార్గం చేసేటప్పుడు, హరే కృష్ణ మంత్రం చేసేటప్పుడు కూడా అపరాధాలు ఉంటాయి అన్నమాట. నామం చేసేటప్పుడు కూడా 10 నామ అపరాధాలు ఉంటాయి. ఏంటవి ఎవరైనా చెప్పండి. ఒకటి నామ అపరాధాలు. ఎవరైతే భక్తులు ఉంటారో, ఫుల్ టైం డివోటీస్ ఉంటారో, లేకుంటే వాళ్ళు భక్తిని ప్రచారం చేసుకుంటారో వాళ్ళని దూషించకూడదు అని. దూషించడం అంటే ఏంటి?
వాళ్ళని ఒక మాట అన్నా కూడా మన భక్తి ఎఫెక్ట్ అవుతుంది. మనసా వాచ కర్మన మనం ఏదన్నా కూడా మనం ఎఫెక్ట్ అవుతుంది. సో రూప గోస్వామి బృందావనంలో ఒకసారి ఉన్నప్పుడు ఆయన ధ్యానంలో ఉంటారు. వాళ్ళు అంటే సిద్ధి పొందినటువంటి భక్తులు అనమాట. గోస్వామి ఇండియా వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి ఆయన ధ్యానంలో ఉండి రాధాకృష్ణ నీళ్ళని చూస్తున్నారు. అపరాధ రహితమైనటువంటి నామం చేస్తుండేవాడు. వాళ్ళు ఎట్లాంటి అపరాధం లేకుండా భగవంతుని పిలిస్తే భగవంతుడు వస్తాడు. భగవంతుడు కనపడుతున్నాడు. రూప నామ రూప గుణ అన్నీ అర్థమవుతున్నాయి. వాళ్ళ యొక్క రూపం అవపడుతూనే ఉంటుంది, వాళ్ళ యొక్క గుణాలు ఏమి లీల చేస్తున్నారో తెలుస్తుంది. సో అలాంటి స్థితిలో ఆయన రాధాకృష్ణ లీల చూసి నవ్వుతూ ఉన్నాడు అనమాట. ఆయన నవ్వుతుంది, బృందావనంలో జపం చేస్తుంది. సో అయితే ఆ ఎదురుగా ఒక ఆయన ఇంకో భక్తులు పోతున్నాడు. ఆయన కుంటే ఆయన అనమాట. కుంటూ పోతున్నాడు కాబట్టి రూప గోస్వామి నవ్వుతుండేసరికి ఆయన ఏమనుకున్నాడు, అరే నన్ను చూసి నవ్వుతుందని ఆయన అనుకున్నాడు. సో ఆయన పాపం నన్ను చూసి నవ్వుతుందనేసి అక్కడ పోద్దనేసి వేరే మార్గంలో వెళ్ళిపోతున్నాడు. సో అప్పుడు ఆయన యొక్క ధ్యానం, రూప గోస్వామి యొక్క ధ్యానం పోతుంది. ధ్యానంలో రాధాకృష్ణుడు డిసప్పేర్ అవుతారు. అరే ఏమైంది అనేసి ఆయన ఆశ్చర్యపోతాడు. సో నేను ఏదో అపరాధం చేసుకుంటా, ఏదో మిస్టేక్ అయింది అని ఏమైంది అని అనుకుంటుంటారు. వాళ్ళ అన్నయ్య అయినటువంటి సనాతన గోస్వామి దగ్గరికి ఇట్లా జరిగింది వెళ్ళి చెప్తారు. మరి ఇలా జరిగింది, ఇట్లా ధ్యానం భగ్నమైంది, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎవరు వచ్చారా ఇటు అని అంటారు. ఎవరు రాలేదు. సో అలా తెలుసుకుంటూ సనాతన గోస్వామి తెలుసుకుంటారు. మరి ఒక ఈయన వస్తున్నాడు, పాపం పుట్టి ఆయన ఇలా నన్ను చూసి నవ్వింటే ఏమనుకో నేను ఆయన బాధపడ్డాను, చాలా బాధపడుతున్నాను. ఇప్పటికి కూడా రూప గోస్వామి నన్ను ఇట్లా అన్నారనేసి అనుకుంటున్నాను అనేసి అప్పుడు రూప గోస్వామి తెలిసి ఆయన కూడా ప్రణామం చేస్తాను. నన్ను క్షమించాను, నన్ను క్షమించండి, నేను నిన్ను గురించి నేను చేయలేదు, ఆయన కూడా నన్ను క్షమించండి మీరు అనేలా భావిస్తే అని అంటారు. సో కాబట్టి మనం ఒక వైష్ణవుని నిందిస్తే ఇంకా మన భక్తి ప్రోగ్రెస్ అనేది ఉండదు. సో కాబట్టి ఫస్ట్ టు blaspheme the devotees who have dedicated their life for propagating the holy name of God. ఈ యొక్క కృష్ణ భక్తిని ప్రచారం చేయడంలో జీవితాన్ని ఆలోచించినటువంటి భక్తుల్ని దూషించడం, వాడిని మనం నిందించకూడదు. రెండో అపరాధం ఏంటి, వేరే వాడికి అపరాధం. రెండోది అది కాదు. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానమని భావించారు. సో శివుడు బ్రహ్మాది దేవతలు భగవంతుడైనటువంటి విష్ణువుతో సమానమని భావించడం. ఒక్కొక్కప్పుడు కొంత నాస్తికులు ఇతర దేవతలందరూ కూడా దేవదేవుడైన విష్ణువుతో సమానమని వాదిస్తూ ఉంటారు. సో మరి శివుడు బ్రహ్మ గురించి మనకి అవగాహన ఉండాలి. ఏమని, వాళ్ళు విష్ణువుతో సమానం కాదని, అదేవిధంగా విష్ణువుకు అభిన్నమైన వాళ్ళు, విష్ణువులోని భాగమే అని తెలుసుకుంటారు. తెలుసా మీ అందరికి మరి ఈ మాట? నేను విష్ణు అంటే మరి శివుడు ప్రార్థన చేసినట్లయినా కాదా, బ్రహ్మకు ప్రార్థన చేసినట్లయినా కాదా? సో విష్ణువు అంటే ఆయనకి నారాయణకి 60 లక్షణాలు 60 క్వాలిటీస్ ఉంటాయన్నమాట. శివుడికి 55 క్వాలిటీస్ 55 లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ భక్తుల సామరస్యంలో అన్నటువంటి గ్రంథంలో ఎవరికి ఎన్ని లక్షణాలు ఉంటాయి, బ్రహ్మకి 50 క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కృష్ణుడికి ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి, 64 ఉంటాయి అన్నమాట. సో మనం కృష్ణ అంటే అందులో విష్ణు ఉన్నట్లే, ఆల్రెడీ కృష్ణ అంటే అందులో నరసింహుడు ఉన్నట్లే, కృష్ణ అంటే అందులో రాముడు కూడా ఉన్నట్లే. మనం అనుకుంటాం కృష్ణ అంటే మీరేమో కృష్ణ భక్తి చేస్తున్నారు అని కాదు. కృష్ణ అంటే మత పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ, నాకు ఇచ్చిన సత్యమైనటువంటిది ఏమి లేదు. ఓకే, సో ఆ విధంగా మనం బ్రహ్మాది దేవతల్ని విష్ణువుకి విష్ణువు నుంచి సపరేట్గా చూడకూడదు. అదేవిధంగా సో విష్ణువుతో సమానంగా కూడా చూడకూడదు. ఓకే, ఎందుకండి, ఎందుకు సమానంగా ఉండదు? బ్రహ్మదేవుడిని ఇంద్రుడిని సమానంగా చూడొద్దా? బ్రహ్మదేవుడిని సమానంగా చూడొద్దా? ఎందుకు చూడకూడదు? వీళ్ళంతా జీవులు, వీళ్ళందరూ మనలాంటి వాళ్ళే. ప్రైమ్ మినిస్టర్ మనలాంటి వాడా కాదా?
నాకు ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రైమ్ మినిస్టర్ అయ్యేటువంటి స్వభావం లక్షణాలు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అంతేనే కదా. సో ప్రతి జీవి కూడా బ్రహ్మ కావచ్చు, ప్రతి ఏ జీవి అయినా ఇంద్రుడు కావచ్చు, కానీ ఎవడు విష్ణువు కాలేదు, భగవంతుడు ఆయన. షడైశ్వర్య పూర్ణాలు ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే, ఎవడు భగవంతుడు కాలేడు మరి. సో కాబట్టి బ్రహ్మాది దేవతలు ఎవరుతున్నారో, బ్రహ్మ ఇంద్రుడు దేవతలు 33 కోట్ల దేవతలు మనం అంటున్నాము, వాళ్ళంతా జీవులు. మనకు అర్థం కావాలి ఈ విషయం. వాళ్ళేమో భగవంతుడు కాదు, అర్థమవుతుందా? వాళ్ళకి పొజిషన్ ఇచ్చారు. బ్రహ్మ దేవత నెక్స్ట్ బ్రహ్మ ఎవరు? హనుమంతుడు నెక్స్ట్ బ్రహ్మ, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంద్రుడు కూడా డిక్లేర్ చేసే ఉన్నారండి. పొజిషన్స్ ఇవన్నీ కూడా ఎవరైనా కావచ్చు బ్రహ్మ, కానీ ఎవరైనా శివుడు కావచ్చా, ఎవరైనా విష్ణువు కావచ్చా, నారాయణ కావచ్చు అని ఎవరు కాదు. సో శివుడు అంటే మళ్ళీ ఆయన తత్వం వేరు, శివతత్వం వేరు. ఆయన మనలాంటి జీవుడు కాదు, విష్ణు లాంటి భగవంతుడు కూడా కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు భగవంతుడే, కానీ విష్ణుతో సమానం కూడా కాదన్నమాట. సో దానికి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఒక శ్లోకంలో చెప్తున్నాడు, మరి శివుడు అంటే ఎవరు, బ్రహ్మ అంటే ఎవరు అని, విష్ణు అంటే ఎవరు అని. సో విష్ణువు పాల లాంటి వాడు, శివుడు పెరుగు లాంటి వాడు. క్షీరం యథాదతి వికార విశేష యోగ సంజాయతే నహి మృదగస్తి హేతు యహ శంకుతామపు కదా సంకైతి కార్యం గోవిందమాని పురుషం నమః భజామి. క్షీరం ఏదైతే వికారం చెందుతుంటే, వికారం చెంది పెరుగు అవుతుందో, అది పాలతో సమానమా? పెరుగు పాలకు అభిన్నమా? అభిన్నం కాదు. పాల నుంచి వచ్చిన ప్రోడక్టే, పాల ప్రోడక్టే, పాలే అవి, కానీ అదొక ప్రత్యేకమైనటువంటి అవసరం కోసం అది పెరుగు అయింది అనమాట. సో అవి పాలుగా యాక్ట్ చేయలేవు. పెరుగు పాలుగా యాక్ట్ చేస్తుందా? చేయలేదు. సో కాబట్టి విష్ణువుతో సమానంగా ఎవరిని చూడవద్దు. ఇది మనకి అర్థం కాకుండా నేను కూడా శరణాగతి అయ్యాను, నేను కూడా భగవద్ధామం పోతాను ఎట్లా పోతుంది? కుదరదు అన్నమాట. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. మరి ఎలా వస్తుందో అండర్స్టాండింగ్ అంటే, భక్తి చేస్తుంటే మన హృదయం ప్రక్షాళన అవుతున్న కొద్దీ మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉంటాం. భగవంతుడు కృప జీవిస్తుంటాడు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే శివుడు కూడా, బ్రహ్మాది దేవతలు కూడా మాయకు లోనవుతారు. మాయ అంటే ఏంటి? భగవద్ దర్శనం జరగట్లేదు. భగవద్ దర్శనాలు వస్తున్నాయి, కలరింగ్ వస్తున్నాయి. ఇప్పుడు భగవద్ దర్శనం మంచి మంచి అన్ని హెడ్లైన్స్ అన్ని కూడా కలరింగ్ లో ఇచ్చి పెడుతున్నారు. అన్ని చదవండి. నేను ఈరోజు అదే చెప్దామనుకున్నాను. సో చేయండి, భగవద్ దర్శనం తీసుకోండి. సో నేను జస్ట్ అట్లా ఓపెన్ చేస్తే ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. వాట్ ఈజ్ మాయ, మాయ అంటే ఏంటి, హరే కృష్ణ మహామంత్రం అంటే ఏంటి అని ఎన్నో విషయాలు ఉన్నాయి, చిన్న చిన్న విషయాలు. సో మాయకి లోనైన వాళ్ళు ఎవరు కూడా భగవంతుడు కాడు. భగవంతుడు ఎప్పుడు కూడా మాయలో పడ్డాడు, అర్థమైందా? కానీ మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు కృష్ణుడు కూడా మాయలో పడ్డాడు లేదా మనిషి అని అనుకుంటే అది మళ్ళీ భ్రమే అన్నమాట. ఒక భగవద్ దర్శనం తీసుకొని టేబుల్ మీద ఉన్నాయి అక్కడ, ఇంతసేపు ఏంటి భగవాన్ భగవద్ దర్శనాలు పెట్టుకుంటే నేను 100 మ్యాగజైన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ బయట ఉన్నాయి. ఇప్పుడు భగవద్ దర్శనం చూడండి, ఏప్రిల్ మ్యాగజైన్. సో ఇప్పుడు ఏప్రిల్ నుంచి మనకి భగవద్ ఒకసారి అందరూ కూడా కొనుక్కోండి. ఇప్పటి నుంచి భగవద్ దర్శనం వస్తుంది. సో కలర్లో వస్తున్నాయి అన్ని టైటిల్స్ అన్ని కూడా మనకి కలర్లో వస్తుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా కలర్ హెడ్డింగ్స్. భాగవత రచనము, దుష్ట ప్రభుత్వ లక్షణాలు, కృష్ణ చైతన్య ఉద్యమము, పరమాణు సిద్ధాంతము, మాయా అంటే ఏమిటి, టైటిల్స్ చూడండి. వీళ్ళు ఎగ్జామ్స్కి కదా ప్రిపేర్ అయ్యి మాయ అంటే ఇది చదువుదాం. మాయ అంటే అసలు మాయ అంటే ఏంటి అది కూడా వివరించబడింది. జస్ట్ మీరు చూడండి ఎంత ఈజీగా ఉండేది. యయా సమ్మోహితో జీవ, బద్ధ జీవులందరూ మాయామోహితులై ఉంటారు. కృష్ణ అంశ అయిన జీవుడు మాయామోహితులై తాను భౌతిక పదార్థమని భ్రమిస్తాడు. ఉదాహరణకు శాస్త్రవేత్తలను తీసుకుంటే దేహంలో ఆత్మ ఉన్నదనే విషయాన్ని వారెప్పుడూ అంగీకరించరు. ఎందుకంటే ఆత్మ అనే విషయం ఉన్నదనే వారు ఆలోచించరు.
అంతా భౌతిక పదార్థమే. ఇదే మాయ. దేహం ఎట్లా కదులుతోంది, మృతదేహం ఎందుకు కదలట్లేదు, ఈ రెండింటికి తేడా ఏంటి, ఈ రెండింటిలో అర్థం కాని విషయం ఏంటి, ఈ విషయాలు వారు అర్థం చేసుకోలేరు. దేహంలో ఆత్మ ఉందని ప్రామాణికులు చెప్పినప్పటికీ వారు పట్టించుకోరు. దేహేస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జడ తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తన అముఖ్యతి అంటే దేహంలో అని అర్థం. ఇక దేహి అంటే దేహ యజమాని. నేను ఎవరినని తెలుసుకోవటానికి దేహం మీద ధ్యానం చేస్తే నేను దేహాన్ని కాదు అనే విషయం వెంటనే అర్థమవుతుంది. ఉదాహరణకు ఈ చేతి వేలిని తీసుకోండి, నేను ఈ చేతి వేలినా అని చింతన చేస్తే కాదు అని సమాధానం వస్తుంది. ఇది నా చేతి వేలు అనే నిర్ణయం వస్తుంది. దేహంలో ఏ భాగాన్ని తీసుకున్నప్పటికీ ఇది నేను అని మీరు అంగీకరించారు. ఇది నాది అని మాత్రమే మీరు అర్థం చేసుకుంటారు. నా దేహము, నా చెయ్యి, నా వేలు, నా 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 అని అంటారు. మరి మీరు ఎక్కడున్నారు? నేను అంటున్నాను, కానీ నేను ఎక్కడున్నాను ఈ విషయం అర్థం కావడం లేదు. అయినా మనిషి గొప్ప శాస్త్రవేత్తగాను గొప్ప తత్వవేత్తగాను చాలా మంది అవుతున్నారు, నోబెల్ బహుమతి పొందుతున్నారు. సో కాబట్టి ఈ విధంగా మాయా అంటే ఏంటంటే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. ఏంటది మాయ అంటే ఏంటి? భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. సో బహిరంగ శక్తి అనేది మహామాయ అంటాం, అంతరంగ శక్తిని యోగమాయ అంటాం. ఓకే, బహిరంగ శక్తిని రిప్రజెంట్ చేసేది దుర్గాదేవి అన్నమాట. సో ఈ యొక్క మాయా అంటే స్త్రీ అంటే మనం ఏమనుకుంటున్నాము? దేహము అనుకున్నాము. స్త్రీ అనుకోవచ్చు, పురుషుడు అనుకోవచ్చు, దేవత అనుకోవచ్చు, కుక్క అనుకోవచ్చు, పిల్లి అనుకోవచ్చు. ఇవన్నీ దేహాలే కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా మాయా అన్నమాట. మనము ఆత్మ అనుకున్నప్పుడు మనం మాయలో లేకుండా. సో ఆత్మ అనేది మళ్ళీ భగవంతుడి యొక్క సేవకుడుగా. సో కాబట్టి మనం సో ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా జీవులే. సో వాళ్ళు కూడా మాయలో పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు పూర్తిలేని కేసులు మాత్రమే ఉంటాయి, లేదా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ సెట్ చేయడం కోసం మాత్రమే అవి జరుగుతాయి వాళ్ళ ఇన్సిడెంట్లో. సో సాధారణంగా వాళ్ళు భక్తులే, శుద్ధ భక్తులు కాకుండా సరే భక్తులే అన్నమాట. దేవుడి భక్తులు భక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ విష్ణు గురించి విష్ణు కింద పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం అవమానించకూడదు. ఓకే, రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ వాళ్ళని పూజించకూడదు. ఏం చేయకూడదు? వర్షిప్ చేయకూడదు. ఏం చేయాలి మరి? గౌరవించాలి. మరి ఎవరిని పూజించాలి? భజన మన్మన బహు మద్భక్తో మధ్యాజీ. యాజీ అంటే వర్షిప్ అనేది విష్ణు మాత్రమే పూజించాలి. ఎందుకు? చెట్టు ఆకుకు కొమ్మకు పువ్వుకు నీళ్ళు పోస్తాము మనం. ఎక్కడ పోయాలి మనం? జీవులు వేళ్ళకి నీళ్ళు పోయాలి. చెట్టు కొమ్మలకి ఆకులు పోసేవాళ్ళు ఉంటారు. చిన్నపిల్లలకి నీళ్ళు పోసి ఆ చెట్టు మీద ఏం చేస్తున్నాడు? ఆకు మీద పోతూనే ఉంటాడు, ఆకు మీద పువ్వు మీద పోతున్నాడు. వాడికి ఒక ఆనందం అన్నమాట. సో మనం కూడా దేవతలను పూజిస్తూ అలా ఆనందపడుతూ ఉంటాము. ఎందుకంటే పరమాత్మ సాంక్షన్ లేని వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు, వరాన్ని కూడా ఏమి ఇవ్వలేదు. ఓకే, సో ఇది అర్థం చేసుకోవాలంటే మనకు కొద్దిగా బుద్ధి కావాలి. ఆ బుద్ధి కావాలంటే భగవంతుడి యొక్క భక్తి చేయాలి. భగవంతుడి యొక్క కృప అంటే భగవంతుడి యొక్క కృప అంటే భక్తుల యొక్క కృప మనకి రావాలి. సో ఈ విధంగా మనం భక్తి చేస్తున్నప్పుడు రెండో నియమం ఏంటి? అపరాధం చేయకుండా ఉండాలి. నామం చేస్తున్నప్పుడు ఒకటి జీవితాన్ని దారిపోసినటువంటి భక్తి ప్రచారంలో జీవితాన్ని దారిపోసినటువంటి భక్తులను దూషించకపోవడం. రెండోది శివుడు బ్రహ్మాది దేవతల్ని విష్ణువుతో సమానాన్ని కానీ స్వతంత్రులని కానీ భావించకపోవడం. వాడు స్వతంత్రులు కాలేదు, ఏ బ్రహ్మాది పోషకులు ఎవరైనా కానీ. సో ఒకసారి బ్రహ్మదేవుడు ద్వారకలో ఉన్నప్పుడు, కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు వస్తారన్నమాట. ఏంటి అంటే స్వామిని చూడాలి అంటారు. సరే స్వామిని చూడాలని పోయి స్వామికి చెప్తారు, కృష్ణుడు చెప్తారు, ఇట్లా బ్రహ్మదేవుడు వచ్చినాడు. ఏ బ్రహ్మ వచ్చిండు అని. ఏ బ్రహ్మ అంటే వచ్చి బ్రహ్మ మీరు ఏ బ్రహ్మ మీరు అని అడుగుతారు. అరే నన్ను బట్టి ఏ బ్రహ్మ అని అడుగుతామని ఆయన ఆశ్చర్యపోతుంది. సరే ఆన్సర్ చేయాలి కాబట్టి సనత్ కుమార్ తండ్రిని చతుర్ముఖ బ్రహ్మని చెప్పండి అంటే చెప్తారు. సరే అని ఆయన లోనికి తీసుకెళ్తారు. సో వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు మీరంతా, మీ రాజ్యం మీ యొక్క మొత్తం బ్రహ్మాండం అంత బాగుందంటే అంత బాగుందని చెప్పుకోవడం వల్ల. కానీ మీ వాళ్ళు ఇట్లా అడిగారు, మొదట ఏం చేస్తుంది దీనికి ఆన్సర్ చేయండి, ఫస్ట్ నేను ఆన్సర్ చేసింది కానీ అంటారు. సో
కొన్ని వాళ్ళు రుచి బ్రహ్మ అడిగి అని అడిగారు, మీరు ఏ బ్రహ్మ అని అడిగారు, నేను కాకుండా ఉన్నారంటే అది ఆ విషయం చెప్తాను అనేసి మీరు విన్నట్టు ఇక్కడ అనేసి. సో ఆయన 8 తలకాయలు ఉన్నటువంటి బ్రహ్మలకి 16 తలకాయలు, 32 తలకాయలు, 1,00,000 తలకాయలు, ఇట్లా 1,00,000 తలకాయలు ఉన్నటువంటి బ్రహ్మలందరూ పరమాత్మ. కాబట్టి ఆయన ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి భగవంతుడికి ప్రణామం చేసుకుంటూ ఎలా ఉన్నారని అందరూ కూడా ఇదే విషయం సంబోధన చేస్తూ వాళ్ళకి చిన్న తినుబండాలు ఇస్తూ పంపిస్తూ ఉంటారు అనమాట. చాలా అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చూసిన తర్వాత అనుకుంటాడు అనమాట, పెద్ద పెద్ద ఏనుగుల ముందు నేను చిన్న ఏకపిల్లలని అర్థం చేసుకున్నానని క్షమించడం చేయండి. సో ఈ బ్రహ్మాండం మనం ఉన్నటువంటి బ్రహ్మాండం అతి చిన్నది అన్నమాట. అందుకే ఆయన 4 తలకాయలు ఇచ్చారు. సో అట్లనే అనేక మంది శివుడు కూడా ఉన్నారు, శివుడు కూడా ఉంటారు, వాళ్ళు గవర్నర్ లాంటి వాళ్ళు. సో ఆ విధంగా సో వీళ్ళంతా జీవులు అనమాట. బ్రహ్మ నుంచి మిగతా వాళ్ళందరూ కూడా జీవులు అన్నమాట. సో కాబట్టి మనం వాళ్ళని స్వతంత్రులుగా భావించాలి. ఏ జీవులు కూడా భగవంతుడి యొక్క ఈ అభిన్నుడు అన్నమాట. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, నా యొక్క అంశాలని ఆయన చెప్తున్నాడు. మరి మనమంతా ఎక్కడి నుంచి వచ్చాం? ఆ బ్రహ్మదేవుడు ఆయన నుంచి వచ్చింది. బ్రహ్మదేవుడు ఆయన నుంచి వచ్చింది. ఎట్లా వచ్చింది ఆయన? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? మరి మన అమ్మ నాన్న అట్లా పుట్టేది, మనం ఎందుకు అట్లా పుట్టినాయి? ఎవరు పుడతారు అట్లా? బ్రహ్మగా ఎవరైతే పర్ఫెక్ట్ జీవి ఉంటాడో ఇంకా ఇంత కోరిక ఉన్నా సరే ఈ లోకాల్లో ఉండి బ్రహ్మగా పోషిస్తున్నాడు. వైకుంఠానికి వెళ్ళలేదు. ఇంత కోరిక ఉన్నా సరే సీమంత కదా ఆలోచన ఉన్నా, మనసావాచ కర్మన ఉన్నా సరే వాడికి వైకుంఠానికి ఇంటికి రాదన్నమాట. కాబట్టి అలాంటి చిన్న కోరిక ఉన్నా సరే ఆయనకి ఆ యొక్క బ్రహ్మ పోషించి అదంతా క్రియేషన్ చేయమని. కాబట్టి మనకి గోలోకి పోవాలని ఆశపడి వాళ్ళంతా చూసుకోవాలి మీ కోరికలు. మనం పోయేటప్పుడు స్వర్గం అంతా టచ్ అవుతుంది, అది ఏదో బాగుంటుంది, నందన కారణం ఉంటుందని చూసుకోవాలి. మీకు ఆశ కలిగింది అనుకోండి, మీరు ఆన్నే తీసుకోవాలి. సో బ్రహ్మలోకం కూడా వస్తుంది అనమాట. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఇదంతా చూస్తామన్నాడు. ఇదేదో చూద్దామని మీరు అడిగిందంటే కష్టం అనమాట. సో కాబట్టి బ్రహ్మదేవుడు కూడా లేచి నమస్కారం చేస్తాను. ఎంత అదృష్టవంతుడు ఈ లోకంలో ఈ జీవి వైకుంఠానికి వెళ్తున్నారు, భగవద్ధామం వెళ్తున్నారు ఆయన. సో 3వ అపరాధం ఏంటంటే, సో 2వ అపరాధమేమో దేవతల్ని భగవంతుడితో సమానమని భావించకూడదు, అభిన్నమని కూడా భావించకూడదు. 3వ అపరాధం గురువు అవజ్ఞ, గురువు మాటలని తిరస్కరించకూడదు. గురువు ఏదైనా చేయమన్నాడు అంటే దాన్ని మనం పాటించడానికి ప్రయత్నించాలి. 4వది వైదిక గ్రంథాలను దూషించకూడదు. వైదిక గ్రంథాలని ఆయనంతా కలుపుతారండి ఇట్లా ఎవరైనా అన్నారనుకోండి, అందులో ఏం లేదంటే ఉత్తరే అన్నారనుకోండి, ఇలా దూషించడం, క్రిటిసైజ్ చేయటం, ఈ గ్రంథాలని కూడా అపరాధం కిందకి వస్తుంది. సో మనం నామం చేసేటప్పుడు ఈ నియమాలను కూడా పాటిస్తూ ఉండాలి అన్నమాట. అంటే ఈ అపరాధాలు చేయకుండా ఉండాలి. సో 4వది వైదిక గ్రంథాలను దూషించడం. 5వది కేవలం కల్పితాన్ని భావించాలి. హరే కృష్ణ జప మహిమ ఎంత గొప్పదంటే, నేను ఇప్పుడు వేస్తున్నాను కదా గ్రూపులో మనకి లివింగ్ నేమ్ అని వస్తుంది కదా, లివింగ్ నేమ్. హరే కృష్ణ మహామంత్రం అనేది ఒక పర్సన్, ఒక వ్యక్తి, ఆయన లివింగ్ నేమ్ అనమాట. అదేదో ఉత్తగా జస్ట్ మెటీరియల్ పర్సన్, మెటీరియల్ మ్యాటర్ కాదనమాట, లివింగ్ పర్సన్. సో నువ్వు ఏ భావంతో, సో ఇక్కడ కూర్చొని మీరు జపం పట్టుకోండి, మాల పట్టుకోండి, పొద్దున్నే వచ్చి జపం, మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది మీరు రాయండి. చూడండి ఎన్నిసార్లు ఇంటికి పోతుంది, ఎన్నిసార్లు ఢిల్లీ పోతుంది, ఎన్నిసార్లు అమెరికా పోతుంది, ఎన్నిసార్లు వెళ్ళిపోతుంది, ఎవరితో ఫైటింగ్ చేసిన దగ్గర పోతుంది, మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంది. సో కాబట్టి మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనత్ర అయితే ఇది మంత్ర. సో కాబట్టి ఆ యొక్క కృపతోటి, అంటే భగవంతుడు కృపతోటి, సో శ్రద్ధ సాధుసంగ వచన క్రియ అనర్థ నివృత్తి, అనర్థాలన్నీ పోవాలన్నమాట. హృదయంలో వైకుంఠం పోవాలంటే, గోలకు పోవాలంటే అనర్థాలన్నీ పోవాలన్నమాట. నిష్టగా భక్తి చేయాలంటే, సో ప్రహ్లాదుని అడుగుతాడు భగవంతుడు, ఏమైనా కోరికలు కోరుకోండి, ఏమైనా కోరుకోండి అంటే, నాకేం కోరికలు లేవు స్వామి అంటే, సరే నువ్వు కోరుకోమంటున్నావు కాబట్టి నాకు కించిత్ ఇంత కూడా ఎలాంటి భౌతిక కోరిక లేకుండా చూడు స్వామి అని. నా కోరిక ఏంటంటే నాకు ఎలాంటి భౌతిక ఆలోచనే రాకూడదు, ఇది కావాలి అని అంటే ఆలోచన కూడా రాకుండా చూడాలి, అది నా కోరిక. సో కాబట్టి సో భౌతిక విషయాలు ఏమి కోరుకోకుండా, సో నిష్ట ఆ విధంగా అనర్థాలు అన్నీ కూడా పోయిన తర్వాత నిష్ట వస్తుంది. సో 5వది ఏమన్నాము, మనం కేవలం కల్పించమని.
సో ఇది చింతామణి అన్నమాట. ఒక వ్యక్తి సో శివుడి గురించి తపస్సు చేశాడు అన్నమాట. ఏం కావాలి అంటే ఈ ప్రపంచంలోనే అతి ఉత్తమమైనటువంటిది కావాలి అంటే ఆ ప్రపంచంలో ఉత్తమైనది నాకే లేదు, సనాతన గోస్వామి దగ్గర ఉంటుంది పో అంటాడు. సో బృందావనంలో మానసి గంగ దగ్గర గోవర్ధన్ పర్వతం దగ్గర సనాతన గోస్వామి కూర్చొని అక్కడ జపం చేసుకుంటుంటాడు. అయ్యా నేను ఇట్లా శివుడి కోసం తపస్సు చేశాను, మరి నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, ప్రపంచంలోనే అత్యుత్తమైన దగ్గర ఉందంటే ఏమంటే సో అంతి కావాలని అనేసి చూడండి ఆ మూల కట్టుంటారు చూడండి అని చెత్తకుండలు చూస్తే ఒక చింతామణి టచ్ స్టోన్ అని తీసుకుపోయి ఏమి టచ్ చేసినా అది బంగారం దొరికింది అనేసి ఆయన తీసుకుపోతాడు. సో పోయిన తర్వాత సో ఏదంటే బంగారం అయిపోతుంది అన్నమాట. అదే అప్పుడు ఆయన డౌట్ వస్తుంది, ఇది గొప్పదైతే మరి ఆయన ఎందుకు అందులో వేసి పడేసింది అక్కడ, నీకన్నా గొప్పది నన్ను మోసం చేసేది అని మళ్ళీ అది పట్టుకొని వస్తుంది. లేదు స్వామి నన్ను మోసం చేసిన ఏదో వాస్తవానికి నాకు కావాల్సింది ఎంతో ఉత్తమమైంది ప్రపంచంలోనే అదే దాచిపెడుతుంది, నాకు దయచేసి అది ఇవ్వండి అని. ఓ అది కావాలి అనేసి సో నువ్వు తీసుకుపోయి మానసికంలో పడేసి స్నానం చేసినప్పుడు ఇస్తానంటే అప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 సో హరినామాన్ని ఇస్తుంది. సో కాబట్టి ప్రపంచంలో అత్యంత ఉన్నతమైనది ఏంటి? కృష్ణ ప్రేమ. హరే కృష్ణ గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. సో కాబట్టి గోలోకం యొక్క ప్రేమ ఈ యొక్క కృష్ణనామం కూడా. సో ఆ రోజు ఏంటి? హరినామానికి దుర్వ్యాఖ్యానం చెప్పుట. వ్యాఖ్యానం అంటే హరే కృష్ణ మంత్రం ఏంటంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఈ వ్యాఖ్యానం ఏంటి? ప్రభుపాద ఏం చెప్తారంటే హరే అంటే భగవంతుడి యొక్క శక్తి, కృష్ణ రామ అనేది భగవంతుడి యొక్క ఎనర్జీ, భగవంతుడి యొక్క నామాలు. హరే కృష్ణ అంటే ఓ కృష్ణ ఓ రామ ఓ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్, మీ యొక్క సేవలో నన్ను వినియోగించు అని అడుగుతున్నాను అన్నమాట. సో ఇంకా దానికన్నా ఏదేదో మనం కల్పితాలు చేసుకుంటూ ఉన్నట్లయితే బయటకు వెళ్ళాడు అయిపోతుంది, బయట తీసుకెళ్ళండి. సో కాబట్టి మనం కల్పితాలు చెప్పకూడదు అన్నమాట. మీ యొక్క సేవలు నాకు ఇవ్వండి అని మనం కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మాయ సేవలో ఉన్నాం కాబట్టి మీ సేవ ఇవ్వండి, మీ యొక్క సేవ ఇవ్వండి అని మనం కోరుకోవాలి. సో అలా కాకుండా మనం మన సొంత వ్యాఖ్యానాలు చెప్పినాం అనుకోండి, సో అవన్నీ కూడా మళ్ళీ రాంగ్ అవుతాయి. సో కాబట్టి అలాంటి తప్పు చేయొద్దు అని అన్నాను. ఏడోది అహంతో పాపకృత్యాన్ని ఆచరించు. భగవన్నామం చేస్తున్నాను కదా, నేను తప్పులు చేస్తాను, హరే కృష్ణ అంటే సార్ ఒకసారి అంత ఒక బ్రాహ్మణ్ణి చంపేసి హరిబోల్ అంటే సార్, హరిబోల్ అంటే 100 కోట్ల బ్రాహ్మణులు చంపినా కూడా పాపం పోతుంది. ఒక్కసారి హరి అంటే సార్ అంత పవర్ హరిబోల్, హరినామం అనేది అంత పవర్. సో నేను చంపేస్తాను, నేను ఇట్లా హరిబోల్ అంటానంటే సరిపోతుంది. కాబట్టి సో ఈ యొక్క నామం యొక్క బలం మీద పాపకృత్యాలను ఆచరించబడుతాం. ఏంటి పాపకృత్యాలు ఏంటి? మాంసము, మద్యము, వ్యభిచారము, దూరం, ఇలాంటి పాపాలు చేయకూడదు. నామం చేస్తున్నాం కదా అని పాపాలు మళ్ళీ చేయకూడదు. ఈ పాపం అని తెలిసింది కదా, ఇంతకుముందు ఎన్ని పాపాలని తెలిసినా తెలియకుండా ఓకే ఎంతవరకు క్షమిస్తారు, కానీ తెలిసిన తర్వాత మళ్ళీ ఈ పాపం అని తెలిసిన తర్వాత మళ్ళీ మాంసం తినటం, మద్యం తాగడం, దుర్మార్గం ఇలాంటి చేయకూడదు. సో అలా యొక్క నామబలం మీద పాపాలు చేయడం. ఎనిమిదోది కర్మకాండలో ఒక భాగంగా పరిగణించారు. హరే కృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగంగా ఉంది. హరే కృష్ణ మంత్రం కూడా యజ్ఞం చేసినట్టు సమానం అనుకోవడము, లేకుంటే ఎన్నో రోజు పూజలు ఎన్ని చేస్తుంటాం కదా మనం, అలా అనుకోవడం తతంగాలుగా, లేకుంటే ఒక పద్ధతి అట్లా అనుకోకూడదు అన్నమాట. హరే కృష్ణ మహామంత్రం ఎంతో ఉన్నతమైనటువంటి. సో అలా కర్మకాండలో ఒక భాగంగా పరిగణించుకోండి. ఇది ఒక కర్మ అని భావించుకోండి. సో కర్మకాండ అంటే ఏంటంటారు? ఇక్కడ కర్మయోగ, కర్మకాండ, కారణీస్ అని ఉంటుంది అనమాట. కర్మకాండ అంటే వైదిక సాహిత్యంలో ఇచ్చారు, నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్తాను. అంటే ఫలితం ఆశించి చేసేదాన్ని కర్మకాండ అంటారు. కర్మకాండ, జ్ఞానకాండ కేవల విశేష ఇవన్నీ కూడా సో ఫలితాన్ని ఆశించి చేసేది. సో కాబట్టి ఈ యొక్క హరే కృష్ణ మంత్రం ఫలితాన్ని ఆశించి చేసేటువంటిది కాదు, ఇది కర్మకాండ కాదు, ఇది శుద్ధ భక్తి అన్నమాట.
హరే కృష్ణ మంత్రం అంటే జపం చేయడం అన్నా సంకీర్తన చేయడం అన్నా భక్తి అన్నాం. అది కర్మకాండ కిందకి, కర్మ యోగం కిందకి కూడా రాదు, జ్ఞాన యోగం కిందకి కూడా రాదు. సో ధ్యాన యోగం కిందకి కూడా రాదు, డైరెక్ట్గా అది భక్తి యోగం కిందకి వస్తుంది. ఇంకా 9వది విశ్వాసం లేని వారికి భగవన్ మహిమను గురించి ఉపదేశించారు. సో కాబట్టి కొంతమందికి హరే కృష్ణ చేయండి మీకు అన్నీ సరిపోతుంది, ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి విశ్వాసం ఉండదు అన్నమాట. లేదంటే మేము యజ్ఞం చేస్తాము, దానం చేస్తాము, యాత్ర తీర్థయాత్రకు పోతాము, 150 పెట్టుకుంటారు అన్నమాట. అంటే రక్షణ చేసుకుంటాము, ఆ పూజ చేస్తాం, ఈ పూజ చేస్తాం, నవగ్రహాల పూజ చేస్తాం ఇట్లా. సో కాబట్టి విశ్వాసం లేని వారికి హరే కృష్ణ చేయాలంటే చేయలేదు, చేసినా కూడా విశ్వాసం లేదు దాని మీద. ఓకే, సో అలా వాళ్ళకి విశ్వాసం లేని వారిని మనం పోల్చుకుంటూ చెప్పకూడదు. సో కానీ ఎప్పుడైతే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా ఇక భగవంతుడి యొక్క గొప్పతనం, నామం యొక్క గొప్పతనం వింటూ ఉంటామో మనలో భక్తుల యొక్క కృప వల్ల దృఢ శ్రద్ధ అనేది వస్తుంది. శ్రద్ధ అనేది అందులో కొద్దిగా ఉంటుంది, కానీ దృఢ శ్రద్ధ అంటే పూర్తి విశ్వాసం ఉంది. భగవంతుడు శరణాగతి అయితే ఆయన రక్షిస్తాడు. విశ్వాస శరణాగతి ఏంటంటే 6 లక్షణాలు ఉంటాయి. అనుకూలిత సంకల్ప, ప్రతికూలిత వర్జనం, రక్షిష్యతి విశ్వాసం, గోప్తృత్వే వర్ణంతర, కార్పణ్య, ఆత్మనిక్షేప, షడ్విధా శరణాగతి. శరణాగతి అంటే ఈ 6 లక్షణాలు ఉంటాయి. ఏంటవి? అనుకూలిత సంకల్ప, సో మనం భక్తికి అనుకూలమైన స్వీకరిస్తుండాలి. ప్రతికూలిత వర్జనం, భక్తికి అనుకూలం దాన్ని లేని దాన్ని వదిలిపెట్టేశారు. ఏం చెప్తున్నాడు చాణక్య పండితులు? తెగ దూర్జన సంసర్గం, చెడు సావాసాన్ని వదిలిపెట్టుకోండి అంట. భజ సాధు సమాగమం, సాధువుల యొక్క సాంగత్యాన్ని తీసుకోండి అంట. సో ఈ విధంగా అనుకూలమైన దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ప్రతికూలమైన దాన్ని వర్జించాలి. సో మీకు అక్కడ పలానా చోట ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఏం చేయాలి? వదిలేయాలి. అక్కడ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. లోకం సృష్టించిందే సృష్టి యొక్క త్రిగుణాలతో సమస్యలు సృష్టించడం కోసం. జైలు ఎందుకు ఉంటుందండి? సమస్యలు ఉన్న వాళ్ళకే జైల్లో సుఖము ఎవరు ఉండలేదు కదా. దుఃఖాలయంలో సుఖం ఎట్లుంటుంది? నేను సుఖంగా ఉండాలని ఎట్లా కోరుకుంటూ వాడుంది. అందుకే అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఎక్కడైతే మాంసం ఉందో, మద్యం ఉందో, విచారం ఉందో, సుఖం ఉందో మీరు అనిచి రావాలి. దాన్ని మీరు సెట్ చేయలేదు. అర్థమవుతుందా? మనం ఫైట్ చేయలేము. లేదా భక్తులు భగవంతుడి యొక్క కృప లేదా భక్తుల యొక్క కృప ఉంటే మనం కూడా చేయగలుగుతాం. గురువు ప్లస్. సో మనం ఏం చేయాలి? దూర్జన సంసర్గం, ఆ దూర్జనుల యొక్క సాంగత్యం నుంచి బయటపడాలి. బయట సాధు సమాగమం, కురు పుణ్యం అహోరాత్రం, స్మర నిత్యం అనిత్యతం. ఇది చాణక్య. సో కాబట్టి విశ్వాసం లేని వారికి మనం చెప్పుతాం, కానీ మనం చెప్తూనే ఉంటాం. ఇప్పుడు 10 మంది, ఇంతమంది వచ్చారు, మీరు 100 మంది వచ్చారు. సో మీ అందరూ చెప్తున్నారు హరే కృష్ణ చేయండి, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, భగవంతుడు రక్షిస్తాడు, మీకు కావాల్సినవన్నీ వస్తాయి, చింతామణి అని చెప్తుంది. సో మరి ఇందులో విశ్వాసం లేని వాళ్ళు కూడా విన్నారు కదా. మరి 16 రౌండ్ అంతా చేస్తున్నారా, 14 రౌండ్ ఎవరు చేస్తున్నారు? సో మనం పిలిచింగ్లో భాగంగా చెప్తూ ఉంటాం. సో విశ్వాసం ఉన్న వాళ్ళు స్వీకరిస్తారు, లేదా అది ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ ఉంటాయి. దీని మీద విశ్వాసం పూర్తిగా దృఢశ్రద్ధ రావాలంటే కొన్ని అసంభావన, విపరీత భావన, సందేహాలు ఉన్నాయి. అప్పుడైతే అవి నివృత్తి అవుతాయో వాళ్ళు కూడా దీన్ని స్వీకరిస్తారు. సో అప్పటి వరకు అది ఆగిపోయి ఉంటుంది, వాళ్ళు స్వీకరించలేరు, భక్తి స్వీకరించలేరు. కానీ అసంభావన, విపరీత భావన, ఆ సందేహాలు ఎప్పుడు నివృత్తి అవుతాయో సో వాళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రం చేయగలుగుతారు. అదే శుద్ధ భక్తుల యొక్క కృప అని చెప్పిన. సో 10వది ఏంటి? 10వ అపరాధం ఇంకా విశ్వాసం లేకుండా వీళ్ళ తర్వాత కూడా ఎక్కువనే ఉంటారు. సో కాబట్టి ఇంకా ఇవి తెలుసుకున్న తర్వాత కూడా విశ్వాసం లేకపోవడం, అశ్రద్ధగా జపం చేయాలి. అన్నిటికన్నా కూడా అతి ముఖ్యమైనటువంటిది ఏంటి? శ్రద్ధతోటి జపం చేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం లేకుండానే ఫస్ట్ యాక్టివిటీ ఏం చేయాలి? స్నానం చేసుకొని సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో మాల చేసి జపం చేసుకోవాలి శ్రద్ధగా. అలా చేయలేనట్లయితే డే అంతా కూడా అయిపోతుంది. అందరికి 24 గంటలే ఉంది. సో కాబట్టి మన గురువులు కూడా 24 గంటలే ఉంది. వాళ్ళు కూడా 16 రోజులు జపం చేస్తారు.
ప్రభుత్వాలు కూడా డైలీ మంత్రాలు వాళ్ళు డైలీ మాటలు జపం చేసుకునేవాడు. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ తయారు చేసుకొని దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ జపం ప్రిఫరెన్స్ ఇచ్చి ఎర్లీగా లేవటం, జపం చేసుకోవడం, అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనం ఇది అయిపోయిన తర్వాత ఏ చిన్న చిన్న పనులు ఎన్నున్నా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడి యొక్క కృప వల్ల అన్నీ కూడా సమంగా అవుతాయి. ఓకే, అన్ని రెడీ అప్పుడు గోగా అయిపోతే ఆపరేట్ గోగా ఆపరేట్ కాలేదా? ఓకే, సాయంత్రం మనకు టైం ఉంది ఇంకా. ఆల్రెడీ గోగా తర్వాత పెట్టరా? రెడీ చేసుకోండి. అప్పుడు మీటింగ్ ఇప్పుడు పెట్టరు. ఓకే, సో మనం క్లాస్ కంప్లీట్ చేద్దాము. ఇలా మనం భక్తిలో ఎదగాలంటే ఏం చేయాలి? ఈ విధంగా సాధువుల యొక్క సాంగత్యంలో ఉండి నామం చేస్తూ ఉండాలి. నామం చేస్తుండేటప్పుడు కూడా 10 అపరాధాలను చెప్తున్నాము. ఈ అపరాధాలు చేయకుండా నామం చేయాలి. ఈ అపరాధాలు చేయకుండా ఉండాలంటే మనకి భగవద్గీత, భాగవత గ్రంథాల యొక్క జ్ఞానం ఉండాలి. సో ఆ జ్ఞానం ద్వారా మనం అపరాధం చేయకుండా శ్రద్ధ అనేది పెరుగుతూ, సో గురువు, సాధు, శాస్త్ర ఈ గురించి మీద అవగాహన ఉంటే మనం అపరాధం చేయకుండా జాగ్రత్తగా చేస్తామన్నమాట. సో శీల ప్రభుపాదుల యొక్క పుస్తకాలు చదవటం, ప్రభుపాదుల యొక్క లెక్చర్స్ వినటం వల్ల మనకి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. సో ఎందుకంటే మనకి మేము కూడా రాకముందు, ఇస్కాన్ రాకముందు మాకు కూడా శ్రద్ధే లేదు. హరే కృష్ణ చేస్తే చాలు, మనం పోయి ఎక్కడ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, అమెరికా పోయి డబ్బులు సంపాదించిన అవసరం లేదు, స్వర్గానికి వెళ్ళి అక్కడ నిత్యం వేసి అక్కడ ఏదో కట్టుకోవాల్సిన ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. చంద్రమండలంలో పోయి సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం టికెట్ వీసా దేనికి తీసుకోవాలి? వైకుంఠానికి తీసుకోవాలి, గోలోకానికి తీసుకోవాలి, అమెరికా కాదు, లండన్ కాదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నాము. లేకుంటే మనందరి యొక్క వీసాలు ఎక్కడికి ఉంటాయి? చిలుకూరు బాలాజీ చుట్టూ ప్రదర్శన చేసి అయ్యా నాకు వీసా అయిపోయా, నేను ఆస్ట్రేలియా పోతా, అమెరికా పోతా అని కోరుకుంటున్నాను. కానీ ప్రభుపాదుల యొక్క కృప వల్ల అయ్యా మనం వీసా తీసుకోవాల్సింది ఇక్కడ కాదు, మనం భగవద్ధామానికి వెళ్ళాలి. భగవద్ధామానికి సో అలా ముఖ్యం ఉండదు, అభయం ఉంటుంది, అమృతమైనటువంటిది, అదేవిధంగా క్షేమమైనటువంటిది. అలాంటి ధామానికి వెళ్ళాలి. మృత్యులోకమైనటువంటి, మత్స్యలోకమైనటువంటి మృత్యులోకంలో ఉండకూడదని సో ఈ భాగవతం మనకి చెప్తుంది. కాబట్టి వీసా అక్కడ తీసుకోవాలి. సో మనకి అలాంటి ముక్తిని ప్రసాదించేటువంటి ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఏంటది? జయ జగన్నాథ్. సో జగన్నాథ్ రథయాత్ర జూలై 2వ తారీఖు మనకి ఖమ్మంలో చేస్తున్నాము. సో దాని గురించి మొన్ననే మనం శుక్రవారం వచ్చిన ఇష్టాగోష్ఠి మీటింగ్ లాగా ఏర్పాటు చేసాం. కొంతమంది వచ్చారు భక్తులు. సో ఇప్పుడు కూడా కొన్ని అప్డేట్ చేస్తారు రామలక్ష్మణ ప్రభు. సో జగన్నాథ్ రథయాత్ర మనం 3వసారి చేసుకుంటున్నాం ఖమ్మంలో. సో ఈ విధంగా దాన్ని సో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేదు కాబట్టి ఒక 100 కిలోమీటర్ల చుట్టూ ఎక్కడ కూడా జగన్నాథ రథయాత్ర ఖమ్మానికి వరంగల్లో చేస్తారు, ఇటు విజయవాడలో చేస్తారు. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చేయట్లేదు. కాబట్టి సో చుట్టుపక్కల మండలాల్లో మీ అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్వైట్ చేయండి. వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు తీసుకొని మనం గ్రాండ్గా చేస్తున్నాం 3వసారి. ఇది ఇంకా ఎఫెక్టివ్గా చేయాలంటే మీరందరూ కూడా భాగస్వామ్యం వహించాలి. కాన్ఫరెన్స్ పంచడం కానీ, ఇక్కడ నగర సంకీర్తన చేస్తుంటే వచ్చి అందులో పార్టిసిపేట్ చేయడం కానీ, కొద్దిగా ఫండ్స్ లాంటివి కలెక్ట్ చేయడం కానీ, సో మీరు 10 మందిని తీసుకురావడం కానీ, లేదా ఏదైనా సంకీర్తన బృందాలు ఉంటే వాళ్ళకి కనెక్షన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయవచ్చు. హరే కృష్ణ. జగన్నాథ స్వామికి, శ్రీమద్ భగవద్గీతకి, జగద్గురు శిల ప్రభుపాదికి. సో మనకి భగవద్ దర్శనాలు కూడా ఇప్పటి నుంచి ఇంతవరకు 100-200 వస్తున్నాయి. మొన్ననే ప్రభుజీ కలిశారు, రాజశేఖర్ ప్రభుజీ, వైష్ణవానికి సేవక్ ప్రభు, బాంబేలో ఉంటారు. భగవద్గీత భాగవతం ఏమి ట్రాన్స్లేషన్ చేసింది ఆయన తెలుగులో. సో మీ ఖమ్మానికి మేము 500 పంపిస్తున్నాము. సరే పంపించండి. మాకు 50 మంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పాము. సో మీరు విశ్వాసంతో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. తీసుకోండి, చాలా 10 తీసుకోండి. మీరు మీ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Okay.